సో ఫ్రెండ్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆగస్టు 12th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది 10th September 2024. సో ఆ లోపు మీరు తొందరగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. సో ఎవరెవరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో కానిస్టేబుల్ కార్పెంటర్, అలాగే కానిస్టేబుల్ ప్లంబర్, కానిస్టేబుల్ మేసన్ అంటే తాపి మేస్త్రి, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్. సో నాలుగు రకాల సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో దీనికి సంబంధించి కానిస్టేబుల్ మేల్ ఫీమేల్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా కూడా మనకు వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. సో కానిస్టేబుల్ కార్పెంటర్ చూసుకున్నట్లయితే మేల్కి వచ్చేసి 61, ఫీమేల్కి వచ్చేసి 10, టోటల్ 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి మీరు. కానిస్టేబుల్ ప్లంబర్కి వచ్చేసి మేల్ 44, ఫీమేల్ 8, టోటల్ 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ మేసన్ తాపీ మేస్త్రికి వచ్చేసి మేల్కి వచ్చేసి 54, ఫీమేల్కి వచ్చేసి 10, టోటల్ 64 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి మేల్కి వచ్చేసి 14, ఫీమేల్కి వచ్చేసి 1, టోటల్ 15. సో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి, కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి పే స్కేల్ అండ్ అదర్ అలవెన్సెస్ వచ్చేసి సో మీకు పే వచ్చేసి లెవెల్ 3 ఇన్ ద పే మ్యాట్రిక్స్. సో 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. సో దానికి సంబంధించిన అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి డియర్నెస్ అలవెన్స్, రేషన్ మనీ అలవెన్స్, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్, ఫ్రీ అకామిడేషన్ ఫర్ హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఎనీ అదర్ అలవెన్సెస్ యాజ్ అడ్మిసిబుల్ ఇన్ ద ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండర్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 to 23 years అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ 18 to 23 years అయితే ఉండాలి. దీనికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెట్రికులేషన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ సో 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ కార్పెంటర్ ఆర్ ప్లంబర్ ఆర్ మేసన్ ఆర్ ఎలక్ట్రీషియన్. సో ఫస్ట్ అయితే మీకు ఎస్ఎస్సి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ మేసన్ అంటే తాపీ మేస్త్రి లేదంటే ఎలక్ట్రీషియన్ ఏ దానికి సంబంధించింది ఆ దానికి సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక 1 year సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి మీరు. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే సో ఎర్లియర్ దెన్ 11th September 2001కి ముందు అయితే పుట్టి ఉండకూడదు. అలాగే 10th September 2006 తర్వాత అయితే పుట్టి ఉండకూడదు మీరు. సో అది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. సో కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 years అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకైతే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకి 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years. ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఇవి కూడా. సో దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ పిఎస్టీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది మీకు. సో ఈ టెస్ట్ ఏంటి అంటే మీకు దీంట్లో హైట్ చెస్ట్ అనేది చెక్ చేస్తారు. సో చెస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ అనేది చెక్ చేయరు. సో జనరల్గా అనేది మనకు హైట్ ఎంత ఉండాలి, మేల్కు ఫీమేల్కి ఎంత ఉండాలి అనేది ఇక్కడ చూసుకుందాం. ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో 170 meters వచ్చేసి మేల్కి ఉండాలి, 157 వచ్చేసి ఫీమేల్ ఉండాలి. సో చెస్ట్ వచ్చేసి మేల్కి 80 centimeters ఉండాలి. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 centimeters అయితే అవ్వాలి. సో ఇది చూసుకోవాలి. తర్వాత మినిమం మెడికల్ స్టాండర్డ్ అంటే మీకు ఒకటి మినిమం మెడికల్ టెస్ట్ అనేది చూస్తారు. ఐసైట్ అనేది ఉందా లేదా అనేది చూస్తారు, చెక్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెటర్ ఐ వచ్చేసి N6 6/6 అయితే ఉండాలి. బెటర్ ఐ 6/9 ఉంటే వర్స్ అనమాట. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఐ టెస్ట్ అనేది. ఐసైట్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టాటూస్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అలో చేయరండి. సో మీరు టాటూస్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ముందే రిమూవ్ చేసుకోండి. సో ఇక్కడ హౌ టు అప్లై అండ్ బై విచ్ డేట్ అని మెన్షన్ చేశారు. సో
అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ ఆఫ్లైన్లో కనుక అప్లికేషన్స్ అయితే పెడితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఫర్ జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్స్ వరకు వచ్చేసి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా ఎవరైతే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సో అదైతే పే చేసుకోవాలి. అలాగే ఎవరైనా క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇలా పబ్లిక్ సెక్టర్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 10 లోపల అప్లై చేసుకోవాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ అయితే. సో ఈ టెస్ట్ వచ్చేసి ఫేజ్ 1లో ఏంటంటే మీకు ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మనకు. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రేస్ 1.6 కిలోమీటర్స్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 7 minutes 30 seconds అంటే 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్ అండి. సో 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి ఇది. సో తర్వాత 11 feet లాంగ్ జంప్ 3 chances టు బి గివెన్ అంటే 11 feet లాంగ్ జంప్ వచ్చేసి 11 feet ఉంటుంది, దానికి 3 chances ఇస్తారు. ఆ 3 chances మీరు కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత 3.5 feet హై జంప్, దానికి కూడా 3 chances టు బి గివెన్. సో 3 chancesలో హై జంప్ అనేది, లాంగ్ జంప్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 1600 మీటర్స్ అయితే 7 minutes 30 seconds లోపు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్స్ రేస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 4 minutes 45 seconds. సో 9 feet లాంగ్ జంప్ 3 chances టు బి గివెన్. లాంగ్ జంప్ కూడా 3 chances ఇస్తారు వీళ్ళకి కూడా. సో 3 feet హై జంప్ 3 chances టు బి గివెన్. సో ఈ 3 chancesలో 9 feet లాంగ్ జంప్ 3 feet హై జంప్ అనేది కంప్లీట్ చేయాలి. అలాగే 800 మీటర్స్ రేస్ వచ్చేసి 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. సో ఇది పీఈటీ అనేది ఫస్ట్ ఈవెంట్ అనేది ఉంటుంది మీకు. సో దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఏంటంటే మీకు హైట్, చెస్ట్ అండ్ వెయిట్ మెజర్మెంట్ అనేది చెక్ చేస్తారు. సో వన్స్ అది క్వాలిఫై అయిన తర్వాత హైట్, చెస్ట్ అండ్ వెయిట్ అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మీరు దీంట్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వకపోతే మాత్రం ఇక్కడనే ఎలిమినేట్ కానీ రిజెక్షన్ కానీ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్ షెల్ బి మెజర్డ్ బై ఫీమేల్ స్టాఫ్ ఓన్లీ. సో ఫిజికల్గా ఏవైతే ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దానికి సంబంధించి ఫీమేల్స్కి మాత్రం ఫీమేల్ స్టాఫే ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ కూడా ఫీమేల్ వాళ్ళే ఉంటారు. అలాగే చెస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్ షుడ్ నాట్ బి టేకన్ అంటే చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫీమేల్స్కి అయితే ఉండదు. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పీఈటీ విల్ నాట్ బి హెల్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఈ టెస్ట్ అనేది ఉండదండి. ఓన్లీ మీరు రిటర్న్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుంది. సో తర్వాత ఫేజ్ 2లో వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, కాకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ మీద మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ సిలబస్లోనే ఉంటుంది. అలాగే 2 hours టైం అయితే ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 questions 20 marks. అలాగే జనరల్ హిందీ నుంచి 20 questions 20 marks. జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions 20 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ 20 questions 20 marks. సింపుల్ రీజనింగ్ 20 questions 20 marks. టోటల్గా 100 questions అయితే ఉంటాయి, 100 marks అయితే ఉంటాయి. సో ఇది 2 hours ఉంటుంది. ఇది ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో హ్యాపీగా రాసేయచ్చు. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో లాంగ్వేజ్, హిందీ ఆర్ ఇంగ్లీష్, ఆ లాంగ్వేజ్లో మీరైతే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి
అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి 100లో. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 33% మార్క్స్ అయితే రావాలి. సో 35% అండ్ 33% మార్క్స్ ఖచ్చితంగా వస్తేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. ఐ మీన్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతే నెక్స్ట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు మీరు. సో దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి చక్కగా 100 క్వశ్చన్స్కి 100 అప్లై చేయొచ్చు మీరు. అలా చేస్తేనే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు. దాని తర్వాత వచ్చేసి ఫేజ్ 3లో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఏవైతే పోస్ట్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన స్కిల్ సెట్ అనమాట ఇది. ఎగ్జాంపుల్ కార్పెంటర్ కానీ, మేసన్ కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్కి అయితే నాలెడ్జ్ ఆఫ్ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ వర్క్స్ దానిపైన 10 మార్క్స్ ఉంటుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ CGI షీట్ రూఫింగ్ అండ్ ఫాల్ సీలింగ్ 10 మార్క్స్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ వుడ్ జాయినింగ్ గ్లేజింగ్ వర్క్స్ 10 మార్క్స్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫిట్టింగ్ ఆఫ్ డోర్స్, విండోస్ అండ్ కబర్డ్స్కి 5 మార్క్స్. వుడెన్ PVC ప్యానలింగ్ వర్క్ ఆన్ వాల్ అండ్ ఫ్లోర్ 10 మార్క్స్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ కార్పెంటర్ టూల్స్ అండ్ రా మెటీరియల్స్ 5 మార్క్స్ ఉంది. సో టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది కార్పెంటర్ దానికి సంబంధించి. సో ఈ 50 మార్క్స్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. అలాగే మేసన్, తాపీ మేస్కి సంబంధించి బ్రిక్ మెషినరీ, స్టోన్ మెషినరీకి 10 మార్క్స్ ఉంటుంది. ప్లాస్టరింగ్ అండ్ క్యూరింగ్కి 10 మార్క్స్ ఉంటుంది. మేకింగ్ ఆఫ్ CC బ్లాక్స్ అండ్ RCC వర్క్స్కి 10 మార్క్స్ ఉంటుంది. లేయింగ్ ఫ్లోర్ టైమ్ అండ్ వాల్ టైల్కి 5 మార్క్స్ ఉంటుంది. వుడెన్ PVC ఫ్లోర్ లేవలింగ్ అండ్ స్లోప్ కరెక్షన్కి 10 మార్క్స్ ఉంటుంది. మేసన్ టూల్స్ అండ్ రా మెటీరియల్స్కి 5 మార్క్స్ ఉంది. సో దీనికి కూడా టోటల్ 50 మార్క్స్ అయితే ఉంది. అలాగే ప్లంబర్కి సంబంధించి ఇన్స్టాలింగ్ శానిటరీ ఫిట్టింగ్స్కి 10 మార్క్స్. ఫిట్టింగ్ PVC వాటర్ ట్యాంక్స్కి 10 మార్క్స్. ఇన్స్టాలింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ అండ్ సేవర్ పైప్స్కి 10 మార్క్స్. యూజింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ పైప్స్ అండ్ దేర్ ఇంటర్ కనెక్షన్స్కి వచ్చేసి 10 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ అండ్ రా మెటీరియల్స్ 10 మార్క్స్. సో టోటల్గా 50 మార్క్స్. సో ప్లంబర్ కూడా 50 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కనెక్షన్ ఆఫ్ స్విచ్ బోర్డ్ అండ్ మెథడ్ ఆఫ్ కనెక్షన్స్ ఇంక్లూడింగ్ రీవైరింగ్ ఆఫ్ పాయింట్స్ 10 మార్క్స్ ఉంది. అలాగే వైరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఫిక్స్చర్స్ సచ్ యాజ్ లైట్, ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ 10 మార్క్స్ ఉంది. లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ప్యానల్స్ అండ్ కేబుల్ లేయింగ్ 10 మార్క్స్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ MCB, ELCP, MCCBకి ఎక్సెట్రా 5 మార్క్స్ ఉంది. నాలెడ్జ్ ఆఫ్ కనెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెయిన్ ప్యానల్స్ అండ్ LT కనెక్షన్ ఫ్రమ్ HT లైన్స్కి 10 మార్క్స్. సో నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ అండ్ రా మెటీరియల్స్కి 5 మార్క్స్. సో టోటల్గా 50 మార్క్స్. సో అందరికీ కూడా 50 మార్క్స్ క్వశ్చన్స్, 50 మార్క్స్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీకు వచ్చేసి ఈ 50 మార్క్స్లో క్వాలిఫై అవ్వాలంటే మీకు ఓన్లీ 50% వస్తే సరిపోతుంది. అంటే 50 మార్క్స్లో 25 మార్క్స్ వస్తే మీరు ఈ టెస్ట్లో క్వాలిఫై అయినట్టే. సో ఫర్దర్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే నెక్స్ట్ రౌండ్కి పిలుస్తారు. సో ఆ నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫేజ్ 4లో ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు అన్ని ఒరిజినల్సే తీసుకుని రావాలి. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏదైతే SSC సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే మీకు సంబంధించిన ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ అలాంటి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకురావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో అది కూడా తీసుకొచ్చుకోవాలి. దాని తర్వాత 4 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని రావాలి. సో దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా రివ్యూ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మెరిట్ బేస్ మీద మీకైతే జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది.